నమస్తే, నేను మీ తేజ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతనికి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, అతని పరిస్థితి విషయం అని ఇటువంటి కథనాలన్నీ కూడా వైట్ హౌస్ నుంచి వస్తున్నాయి. ఎస్, నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మీరు ఖచ్చితంగా ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. ట్రంప్కి ఎప్పటి నుంచో కూడా అనారోగ్యంతో ఉన్నారు. అతని చేతులు, బాడీ, ఆ చర్మం కలర్ మారిపోతూ ఉంది. అయితే అదే టైంలో ట్రంప్ తినే ఫుడ్ పైన ఒక విష ప్రయోగం జరిగింది. అతను తినే ఫుడ్లో విషాన్ని కలిపారు. దాని తర్వాత ట్రంప్కి బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి, రక్తపు విరోచనాలు అయ్యాయి, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. రీసెంట్ గా ట్రంప్ ఫ్లోరిడా అనే ప్రాంతంలో తన నివాసం వద్ద ఫ్లైట్ లో నుంచి దిగేటప్పుడు, అతను ఆ మెట్లు దిగేటప్పుడు చాలా తడబడ్డాడు. ఇంతకుముందు సైనికులు చనిపోయిన తర్వాత, ఇరాన్ పైన అటాక్ చేసిన తర్వాత ఆ అటాక్ గురించి మాట్లాడుతూ, ఇరాన్ ఏ రకంగా మనం దెబ్బతీసామని వాటి గురించి మాట్లాడుతూ డాన్సులు వేసిన ట్రంప్ సడన్ గా ఏమైంది? అదే ట్రంప్ ఇప్పుడు విమానం ఆ మెట్లు దిగుతూ ట్రంప్ దాని పక్కన సపోర్ట్ లేకుండా దిగలేకపోతున్నారు. ట్రంప్ అడుగు సరిగ్గా పడట్లేదు ట్రంప్. సో అతను తినే ఫుడ్ పైన విష ప్రయోగం అయితే జరిగింది. దీనికి సంబంధించి వైట్ హౌస్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో జాక్సన్, ఆయన కొన్ని విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు. అతనికి చాలా ఇష్టమైన ఫుడ్ మీట్ లోఫ్ రెసిపీ, ఇతను చాలా ఇష్టంగా తింటారంట ఫుడ్ ని. ఆ ఫుడ్ లోనే ఎవరో ఒక విషయాన్ని కలిపారు. మరి ఇది ఇరాన్ పనా, లేకపోతే ఈ పని ఇంకెవరు చేస్తుంటారు? ఆల్రెడీ ట్రంప్ చేస్తున్న ఏదైతే దాడులకు సంబంధించి అమెరికాలో కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఇటు సైనికులు కావచ్చు, ట్రంప్కి ఆపోజిట్గా ఉన్నారు, ఆపోనెంట్గా ఉన్న ఇతర పార్టీస్ కావచ్చు, అక్కడ అమెరికా ప్రజా పౌరులు కావచ్చు, చాలా మంది కూడా వ్యతిరేకతను చూపిస్తున్నారు. నువ్వు ఇక యుద్ధాన్ని ఆపు అంటే, లేదు నేను ఆపని ఇంకా చేస్తానని ఊరేగుతున్న ఈ ట్రంప్ని కంట్రోల్ చేయలేక ఇట్లాంటి ప్రయోగాలకి అమెరికా పాల్పడిందా? అమెరికాకి సంబంధించిన పౌరులు ఎవరైనా పాల్పడ్డారా? లేదంటే రీసెంట్గా అమెరికాకి సంబంధించిన కొంతమంది సైనికులు కూడా తిరుగుబాటు చేశారు, వారి యొక్క పదవులకు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వారు ఎవరైనా ఈ ప్రయోగానికి పాల్పడ్డారా? లేదంటే ఇరాన్కి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఇదిగో వచ్చేసారు, అదిగో డ్రోన్స్ అటాక్స్ చేసేస్తా ఉన్నారు, వైట్ హౌస్ దగ్గర డ్రోన్స్ ఎగరేశారు. అమెరికాకి సంబంధించిన మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో, ఇంటెలిజెన్స్ మినిస్టర్, వారి ఇంటి వద్ద కూడా డ్రోన్స్ వచ్చి అదృశ్యం అయిపోయినట్టు కూడా కొన్ని న్యూస్ ఉంది. సో అలా వెళ్ళిన స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వారు ట్రంప్ తినే ఫుడ్ లో అతన్ని డైరెక్ట్ గా చంపలేము, ఈ రకంగా అతని పైన దాడి చేయొచ్చు అని ఒక కుట్ర పన్ని ఇట్లా ఏదైనా ప్లాన్ చేశారు అని అనుకోవచ్చు. ఇట్లా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. బట్ ఏదైనా ఒకటి, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎస్, ఏంటంటే ట్రంప్ అనేవాడు ఇరాన్ పైన చేసిన యుద్ధంలో దగ్గరగా 3,000కు పైగా ప్రజలు చనిపోయారు. ముఖ్యంగా అందులో 165 మంది బిడ్డలు చనిపోయారు. ముఖ్యంగా 12 నుంచి 15 సంవత్సరాలు ఉన్న ఆడబిడ్డలు చనిపోయారు. అలాగే రీసెంట్గా ఒక పసిబిడ్డ, నాకు తెలిసి రోజుల బిడ్డ, ఆ బిడ్డ జన్మించి నాకు తెలిసి ఒక వారం 10 రోజులు అవుతుందేమో, ఇరాన్లోనే ఇజ్రాయెల్ అమెరికా చేసిన దాడి వల్ల ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. అసలు యుద్ధ నీతి ఏంటి? యుద్ధ నీతి ప్రజా పౌరుల్ని చంపడమా, సైనిక స్థావరాల్ని మట్టిపెట్టడమా, దాడులు చేస్తుందాన్ని ఎదుర్కోవడమా, లేకపోతే హాస్పిటల్ని ధ్వంసం చేయడమా? ట్రంప్ యుద్ధ నీతిని మరిచిపోయి విచక్షణ రహితంగా ఇరాన్ పైన దాడి చేశాడు. ఇరాన్కి సంబంధించిన చాలా మంది నాయకుల్ని చంపేశాడు. అదే రకంగా ఇరాన్కి సంబంధించిన ప్రజా పౌరుల ప్రాణాలు పోవడానికి ట్రంప్ కారణమయ్యాడు. మరీ ముఖ్యంగా ఈ పసిబిడ్డ యొక్క ప్రాణం పోవడానికి కూడా ట్రంపే కారణమయ్యాడు. కాబట్టి కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఈరోజు ట్రంప్ పరిస్థితి చూస్తుంటే నాకే చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఎట్లా ఎగిరేవాడు ట్రంప్, అగ్రరాజ్యం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఏ దేశం పడితే ఆ దేశం పైన నేను దాడి చేస్తాను, నా మాట వినకపోతే అంటూ బెదిరించే ట్రంప్ సపోర్ట్ తీసుకుని నడుస్తున్నాడు. ఇప్పుడు ఏ సపోర్ట్ నిల్చుంటాయి కదా, ఆ సపోర్ట్ తీసుకుని నడుస్తున్నాడు. సో కాబట్టి ట్రంప్ ఎంత విసిగిపోయాడు, నలిగిపోయాడు అనేది అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. రైట్, దీనికి సంబంధించి నేను క్లియర్గా మరింత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. అండ్ మీట్ లోఫ్ ఏదైతే ఉందో ఆ రెసిపీలో విషాన్ని కలిపారని చెప్తున్నా, అది కూడా ఎక్కువగా అతను ఇష్టంగా తింటాడంట. ముఖ్యంగా చిన్నప్పుడు ట్రంప్ వాళ్ళ మదర్ ఎక్కువగా అదే చేసి పెట్టేదంట. సో కాబట్టి అది అతనికి బాగా అలవాటైంది. అది
తింటాడు ఎప్పుడు కూడా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిన్న ఫ్లోరిడాలోని మార్ ఏ లోగోకు చేరుకున్న ఆయన ఎయిర్ ఫోర్స్ 1 విమానం నుంచి దిగుతున్నప్పుడు తీసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆయన మెట్లు దిగుతున్నప్పుడు కాస్త నెమ్మదిగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లయితే మాత్రం కనిపించారు. ట్రంప్కి దాదాపు 80 ఏళ్ళు వచ్చేసాయి. విమానం మెట్లకు ఉన్న రైలింగ్కు పట్టుకునే విధానంగా కిందకు దిగడం ఈ క్లిప్లో రికార్డ్ అయింది. ఈ వీడియోని ఎక్స్, ట్విట్టర్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా మంది షేర్ చేశారు. అంటే ట్రంప్ నిజంగా వయసు అతనికి పైబడిందా, లేదంటే ట్రంప్ అలసిపోయారా, ఇట్లాంటి వార్తలు అయితే అతనికి సంబంధించి చాలా బయటకు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ 1 మెట్లు కూడా సరిగ్గా ఆయన దిగలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆయన పైన జరిగిన విష ప్రయోగం వల్ల అతను చాలా ఆరోగ్య పరిస్థితి దెబ్బతిందని అక్కడ ఉన్న కొంతమంది డాక్టర్స్ అయితే చెప్తా ఉన్నారు, వైట్ హౌస్కి సంబంధించిన డాక్టర్స్. ఈ వీడియోపై నెటిజన్లు అయితే చాలా మంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో కొందరైతే మాత్రం ట్రంప్ ఇంకా చావడం తప్ప మరో మార్గం లేదంటే కూడా చెప్తాను. సో గాయస్, చూసారు కదా, మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ట్రంప్ చేసిన ఏదైతే దారుణాలకు ఉన్నాయో దానికి ఇరాన్ చెక్ పెట్టిందా, లేదంటే అమెరికా ప్రజలే చెక్ పెట్టేశారా? విషయం అయితే అతను తినే ఫుడ్లో కలిసింది. ఆరోగ్య పరిస్థితి అయితే బాగాలేదని చెప్తున్నారు. ఒక పక్క అతనికి వాంతులు అవుతూ ఉన్నాయి, మోషన్స్ అవుతూ ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. మనిషి కూడా చూస్తే చాలా బక్క చిక్కిపోయాడు. నాకు తెలిసి ఇంకా ఆయనకి టైం లేదనిపిస్తుంది. అతను చేసిన దారుణాలు అతన్ని త్వరలోనే తీసుకెళ్తేనే నాకైతే అనిపిస్తుంది. అని మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?